గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియో ఏంటంటే రేపు ఆదిత్య ఫస్ట్ బర్త్డే అనమాట. అంటే అక్టోబర్ 11th సాటర్డే అవుతుంది. ఈవినింగ్ 6 PMకి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. దానికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ ఏమేమి తీసుకున్నాను, ఎక్కడ ఆర్డర్ పెట్టాను అవన్నీ డీటెయిల్స్ అన్ని వీడియో చూపించేస్తాను రండి. మరి చిన్నపిల్లల బర్త్డే అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది బెలూన్సే. సో మనం ఎన్ని బెలూన్స్ అయినా వదిలేం కదా, మన వల్ల కాదు, కొంత కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం మానిటరీ కావాల్సిన ఐటమ్ ఏంటంటే బ్లూ ఎయిర్. ఇది ఉంటే కనుక మనం ఎన్ని బెలూన్స్ అయినా డెకరేట్ చేసుకోగలుగుతాము. డెకరేషన్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఫస్ట్ ఇది కొనాలి, ఇది మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ అనమాట. మనకు దీనికి ఎన్ని బెలూన్స్ చేసుకోవచ్చు, ఒక 7 బెలూన్స్ సైజ్ వైజ్ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఇట్లా స్టాండ్ ఇస్తాడు. మన కేక్ అనేది ఎక్కడైనా చేసుకుంటామో బోత్ సైడ్స్ పెట్టడానికి యూజ్ అవుతాయి అనమాట బెలూన్స్ అనమాట. ఇట్లా క్లిప్స్ వస్తాయన్నమాట. అంటే ఒకటేసారి 3 బెలూన్స్ మనం ఒక బంచ్ మాదిరి మనం ఇట్లా టై చేసుకొని ఇలా పెట్టుకుంటే మనకు బెలూన్స్ ఎక్కువగా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. సో మనకి సెట్లో ఈ క్లిప్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇట్లా 2 సెట్స్ తీసుకున్నాను అనమాట. ఇట్లా బాక్స్ సెట్ మొత్తం వచ్చింది. అంటే దీంట్లో ఏమేమి ఉంటాయంటే బెలూన్స్ సెట్ ఉంటాయి. దీంట్లో ఎన్ని ఉంటాయి బెలూన్స్ అనేది నేను క్లియర్గా చెప్తాను. బెలూన్స్ తర్వాత మనకి ఇట్లా బంచ్గా కావాలి అన్నప్పుడు మనం టై చేయలేము కాబట్టి ఇట్లా క్లిప్స్ అనమాట. ఎట్లా క్లిప్స్ అంటే మనం ఒకేసారి 6 to 7 బెలూన్స్ మనం ఒకేసారి టై చేసుకోవచ్చు కోసం. తర్వాత మనకు వాల్కి అతికించినప్పుడు పెయింట్ పోకుండా కూడా క్లిప్స్ వాళ్ళు 2 క్లిప్స్ అనమాట ఇచ్చారు. తర్వాత హ్యాపీ బర్త్డే బ్యానర్, బ్లూ థీమ్ అనమాట. హ్యాపీ బర్త్డే ఇట్లా వస్తుంది, హ్యాపీ బర్త్డే బ్యానర్. తర్వాత 1 year కాబట్టి ఈ బ్యానర్ కింద ఒకసారి చూపిస్తాను. హ్యాపీ బర్త్డే అనే బ్యానర్ మనం తీసుకున్నాం కదా, దాని కిందనే ఇది కూడా హ్యాంగ్ చేస్తే బాగుంటుంది అనే థీమ్తో తీసుకున్నాను. అట్లా ఈ సెట్లో నాకు వచ్చింది ఏంటంటే లైట్స్ వచ్చినాయి అనమాట. నేను స్క్వేర్ షేప్లో ఉన్న స్టాండ్ తీసుకున్నాను. అంటే మనం బెలూన్స్ పెట్టుకోవడానికి అండ్ బ్యాక్ డ్రాప్ కోసం ఒక క్లాత్ కూడా తీసుకున్నాను. అని డెకరేట్ చేసుకొని ఈజీగా ఉండడం కోసం. ఆ స్టాండ్ ఎట్లా ఉంది, మనకు ఆ బ్యాక్ డ్రాప్ క్లాత్ వేస్తే ఎట్లా ఉందని నేను ఒకసారి చూపిస్తాను రండి.